బాహుబలితో తెలుగు సినిమాకి పాన్ ఇండియా బాటలు వేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి RRR మూవీతో ఇండియన్ సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. భారతీయ చిత్ర పరిశ్రమకు 100 ఏళ్లు ఆస్కార్ అవార్డు కలను సాకారం చేశారు. మరోవైపు డైరెక్టర్ సుకుమార్ బండ్రెడ్డి పుష్ప 2 ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశారు. కమర్షియల్ మూవీతో హిస్టరీ క్రియేట్ చేశారు. అలాంటి ఇద్దరు దిగ్గజ దర్శకుల మధ్య నుంచి సాన్నిహిత్యం ఉంది. అయితే వీరికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎస్ఎస్ రాజమౌళి, బి సుకుమార్ కలిసి ఉన్న ఫోటోని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది స్వయంగా తాను తీసిన పిక్ అని పోస్ట్ పెట్టాడు. ఒకే ఫ్రేమ్లో ఇద్దరు మేధావులు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను క్లిక్ చేసిన ఫోటో ఇది. ఇండియన్ సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లినందుకు రాజమౌళి సార్ థ్యాంక్ యూ. పుష్ప అండ్ పుష్ప 2 సినిమాలతో మమ్మల్ని కూడా గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు సుక్కుబాయ్ అని దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్లో ట్వీట్ చేశారు. దీనికి డిఎస్పీ ఫోటోగ్రఫీ, డిఎస్పీ కిసిక్ అనే హ్యాష్ట్యాగ్ కూడా జోడించారు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. రాజమౌళి, సుకుమార్ లాంటి ఇద్దరు అగ్రదర్శకులు ఒకే ఫ్రేమ్లో కూర్చుని ఉండటం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడే కాదు, ఆయనలో మంచి ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడని కామెంట్లు పెడుతున్నారు. నిజానికి డిఎస్పీకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్గా బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని దృశ్యాలను తన కెమెరాలో బంధిస్తూ ఉంటాడు. గతంలోనూ పలు సందర్భాల్లో తాను తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగి 3 నెలలు దాటిపోయింది. మరి ఇప్పుడు ఉన్నట్టుండి దేవిశ్రీకి ఈ పిక్ ఎందుకు గుర్తొచ్చినట్టు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక వర్క్ విషయానికి వస్తే సౌత్ స్టార్ మ్యూజిక్ కంపోజర్లో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ గత ఏడాది పుష్ప 2 ది రూల్ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నారు. ఇటీవల తండేల్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ 2 సినిమాల విజయాల్లోనూ డిఎస్పీ మ్యూజిక్ ముఖ్య పాత్ర పోషించింది. ప్రస్తుతం శేఖర్ కమూల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరా చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న RC-17 సినిమాకి దేవిని మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయనున్నారు.